హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మెంత్య పలావు ఎలా చేస్తానో చూపిస్తాను రండి. సో ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. దీనికి నేను ముందుగా మెంతాకు ఆకులు తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత జార్లోకి పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అలాగే స్పైస్కి తగినట్టుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అల్లము ఒక చిన్న పీసు, అలాగే వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకున్నానండి. అంతే, దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకుందాం స్మూతీ పేస్ట్గా. సో తర్వాత కుక్కర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేసేసుకున్నాను. సో దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి. సో 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే మనకు పలావ్ కావాల్సిన మసాలా అవన్నీ యాడ్ చేసుకున్నాను. సో బిర్యానీ ఆకు, సోంపు, చెక్క, లవంగం, మిరియాలు యాడ్ చేశాను, అంతే, ఇంకేం లేదండి. సో దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకునేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంతకు దీన్ని వేయించుకుందాము. సో ఇది అంత టైం పడుతుందండి. సో బాగా బ్రౌనిష్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. సో ఇదిగోండి, బాగా బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో టమాటోస్ కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయితే చాలండి, ఎక్కువ స్మూత్గా అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది మసాలా పేస్ట్ని యాడ్ చేసేసుకుందాము. ఇది బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు, అంటే ఆయిల్ అంతా పైకి తేలుతుందండి, అంతవరకు ఫ్రై చేసేసుకుందాము. ఇదిగోండి, ఆయిల్ ఆల్మోస్ట్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు నేను స్వీట్ కార్న్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పలావ్కి స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి బఠానీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. అలాగే మెంతాకు కడిగి క్లీన్గా స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేశాను. ఇవి రెండు కూడా కాసేపు ఫ్రై అయ్యేంతవరకు మూత పెట్టుకొని ఆయిల్లోనే వేయించుకుందామండి. అప్పుడు పచ్చివాసన అంతా కూడా పోయేస్తుంది. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకునేసి బాగా దీనంతా మిక్స్ చేద్దాము. అప్పుడు ఈ సాల్ట్ కూడా అన్ని మసాలాకి బాగా పడుతుంది. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ బాగా వేగాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాము. మూత పెట్టుకొని చేస్తున్నానండి. ఇదిగోండి, బాగా ఫ్రై అయింది, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. 2 కప్స్ అంటే ఒక కప్కి 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ వాటర్ అంతా కొద్దిగా తెల్లనిద్దాము. నేను మూత పెట్టి దీన్ని చేస్తున్నాను. ఇదిగోండి, బాగా వాటర్ కూడా బాయిల్ అయింది. తర్వాత రైస్ ఏది కడిగి ముందుగా పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ నేను కుక్కర్ విజిల్ పెట్టానండి, కుక్కర్లోనే చేస్తాను, కాకపోతే విజిల్ పెట్టాను. మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉండాలి, అప్పుడు రైస్ బాగా వస్తుంది. ఇదిగోండి, రెడీ అయిపోయింది, మనకి మెంత్య పలావ్ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి. సో నేను లంచ్ బాక్స్ తీసుకుంటున్నాను దీన్ని. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చిన